నేను మాట్లాడతా, గతంలో 20 వీడియోలు చేస్తా, నీ ప్రభుత్వంలో 1,00,000 వీడియోలు చేస్తా, బరాబరి చేస్తా. నువ్వు IRTV మీద నీకు సీతకన్ను పడ్డట్టు పడ్డది, తీసుకో బొంగు, పోయేది ఏముండదు. ఇంకో 10 ఛానళ్ళు రెడీ చేస్తాం. చెప్తున్నా కదా, నేను భయపడేది లేదుడా. నువ్వు ఏమేమి చేసినావు, ఎట్లట్లా చేసినావు, అన్ని వీడియోలు ఉన్నాయి. భవిష్యత్తులో నన్ను అరెస్ట్ చేసావు, నువ్వు ఏమైనా చేయదలుచుకుంటావు కదా, నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరి కాల్ రికార్డ్, దాంతోపాటు నన్ను ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఇతరత్ర ఏ విధంగా అన్నీ ఉన్నాయి, A to Z ఉన్నాయి బిడ్డ. దాంతోపాటు నిన్నటికి నువ్వు పంపించినావు కదా, అవి అట్లనే ఉన్నాయి. ఏంది నోటీసులు, ఇతరత్ర పేరుతోని ఇష్టం ఉన్నట్టు. ప్రశ్నించద్దు నాకు, ఎందుకు అంటే నాకు కామ్గా ఉండాలి. జై రేవంత్ రెడ్డి జిందాబాద్ అనుకుంటా భజన చేయాలి. నీకు వాస్తవాలని చెప్పి తెలుసుకో రేవంత్ రెడ్డి. నీ ప్రభుత్వం అనేది పటాపంచలు కావద్దు. నీ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలంటే నేను మాట్లాడే వాటిని మంచి ఆరోగ్యకరమైన విమర్శ తీసుకో అంటే ఇన్నడిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏడున్నాడో కానీ నిజంగా నువ్వు దేవుడివయ్యా. భావ ప్రకటన స్వేచ్ఛకు నువ్వు ఇచ్చిన ఒక స్వేచ్ఛనే ఈరోజు ఇంతమంది ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నావు. నిజంగా నీకు నా తరపున సెల్యూట్. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ అనే వ్యక్తి హీరో, చరిత్రలో నిలిచిపోయి చరిత్రలో ఉన్న తన అక్షరాలను మీరు కూకటి వేలతో తొలగించాలని చూసినా కూడా ఆ కూకటి వేలతో కాదు, ఆ చరిత్ర కింద మీరే కనుమరుగైపోతారు. గుర్తుపెట్టుకోరు, ఇది భవిష్యత్తు రాయబోయే శాసనం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన స్వేచ్ఛ వల్లనే ఈరోజు తెలంగాణలో డిజిటల్ మీడియాలో, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో అనేక స్వేచ్ఛగా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే దట్ ఈజ్ పవర్. ఒకే ఒక్క సింహం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఎస్, వాస్తవం ఇది. మొత్తం కొడంగల్కు తీసుకుపోతున్నారనే అయిపోయింది.